ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ సర్కారు కీలక ప్రకటన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇది రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి. డైలీ ఫాలో అవుతుండండి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల మంత్రివర్గ సమావేశం అయితే జరగనుందన్నమాట. ఈరోజు ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సిఎస్ రామకృష్ణారావు అయితే పాల్గొంటారనమాట. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు పురోగతి ప్రధానంగా చర్చించినట్లు ఏపీ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలుకు సహా మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశాలు అయితే ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు పైన కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరో తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేటి కేబినెట్ భేటీ స్థానిక సంస్థల నిర్వహణ సన్నాహాలపైన సమీక్ష నిర్వహించున్నారు. ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలను మొదట నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిపే అవకాశం కూడా ఉందని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రజల్లోకి ఎలా విస్తృతంగా తీసుకుపోవాలి అంశాలను కూడా నేటి మంత్రివర్గం భేటీలో అయితే చర్చకు రాబోతుంది అన్నమాట.